అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువ అవుతాయి. కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. అయితే గత 2 రోజుల నుంచి మనం పెడుతున్న వీడియోస్ కిందన కొన్ని పెంటదినే కుక్కలు కులాహంకారంతో ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారో ఆ కామెంట్స్ కిందికి వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం, వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం అనేది కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరుస్తున్న సపోర్ట్ వల్లనే ఇంకా మంచి వీడియోలు చేయాలనే కసి ఎక్కువ అవుతుంది. ఇక్కడ మేము మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి, మీరు చేస్తున్న కామెంట్స్ ఏంటి? నిన్ననే నేను చెప్పాను ఒక వీడియో ద్వారా, మీలో కంటెంట్ లేకపోతే మీలో మానవత్వం అనేది చావదచ్చిపోయి కులాహంకారంతో ఒక స్త్రీని ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా మాట్లాడడానికి రెడీ అయిపోయారు అని అంటే ఖచ్చితంగా మీలో మానవత్వం చచ్చిపోయి పశుతత్వం పెరిగిపోయేసేసి నరాన జీర్ణించకపోయేసేసి ఆ పశుతత్వము చావజచ్చినోడే స్త్రీ గురించి మాట్లాడతాడు ఆ విధంగా అసభ్యకరంగా. ఈరోజు ఈ కుక్కలు మాట్లాడుతున్నాయి అని నేను బాధపడింది ఏమీ లేదు. రోజు రోజుకి నా యొక్క వాయిస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది, దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఒక 100 మంది చూస్తే ఖచ్చితంగా ఒక 5 మంది వ్యతిరేక కామెంట్స్ చేయొచ్చు. ఆ వ్యతిరేక కామెంట్స్ కూడా ఎలా ఉండాలి అంటే, నేను ఏదైనా మాట్లాడితే కనుక మీకు నచ్చకపోతే ఖచ్చితంగా రాజకీయ పరంగా విమర్శిస్తూ, నేను మాట్లాడుతున్న మాటలు రాజకీయ పరంగా ఉన్నాయి కాబట్టి రాజకీయ పరంగానే విమర్శిస్తూ కామెంట్ చేస్తే మీకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అలా కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ ముందుకెళ్తే మీరు మనుషులు ఎలా అవుతారు? ఇలాంటి ఉన్మాదుల కోసం నేను ఈ వీడియో చేయట్లా. ప్రజల తరపు నుండి ప్రజల గొంతుకగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద స్పందిస్తూ నేను వీడియోస్ చేస్తున్నా. మీతో పాటుగా నేను నోరు జారడం ఏదైతే ఉందో అది నాకు నచ్చక బ్లాక్ చేస్తున్నానే తప్ప ఏదో భయపడిపోయేసి బ్లాక్ చేశానో అని మాత్రం అనుకోవద్దు. అర్థమవుతుందా? దుష్టులకు కాస్త దూరంగా ఉండమని పెద్దలే చెప్పారు. నా గమ్యం వేరు. ప్రజల తరపు నుండి ప్రజల గొంతుకై ప్రజల సమస్యలను నేను వినిపించాలి తప్ప ఇలాంటి దౌర్భాగ్యులకు నేను కౌంటర్ ఇచ్చుకునే టైము నాకు ఉండదు. కాబట్టే నేను మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాను అనేది స్పష్టం. అర్థమవుతుందా? నేనేదో భయపడిపోయేసి మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నాను అనేది ఈ యొక్క ఆలోచన విధానం అయితే దాన్ని కూడా నేను తప్పు పట్టను. అంత భయపడిపోయేదాన్ని అయితే పబ్లిక్లోకి వచ్చి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వీడియోస్ చేయను కదా. ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎంత మాకు వార్నింగ్స్ వస్తున్నా, లేదు ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ కూడా ప్రజల తరపు నుండి నిలబడి మా వాయిస్ ఇస్తున్నాము అని అంటే మా నాయకుడు మాలో నింపిన స్ఫూర్తి ఎంత అనేది ఒకసారి ఆలోచించాలి. అరే, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు అని అంటే మీ జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, ఇటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తారు. అమ్మాయిల మీద జరుగుతున్న హత్యలేంటి, అత్యాచారాలు ఏంటి, వీటి మీద ప్రభుత్వం స్పందించరా అని అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు నవ్వాడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు తుమ్మాడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తారు, ఈ వాదనని తెర మీదకి తీసుకొస్తారు. అది లేదు, సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు ఎత్తిస్తామన్నారు కదా, మరి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారు అని అడిగితే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లు అప్పు చేసేసాడు అని చెప్పి ఈ వాదనని తెర మీదకి తీసుకొస్తారు. ఈ కంటెంట్ తప్ప మీలో ఇంకా ఏ కంటెంట్ అయినా ఉందా? సంపదను ఎలా సృష్టించాలి, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాలి, మహిళకు రక్షణ ఏ విధంగా కల్పించగలగాలి, అలాగనే ఒక విద్యార్థిని ఉన్నత స్థాయికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఒక నిరుద్యోగికి ఉద్యోగ భృతిని ఎలా కల్పించాలి, ఒక రైతన్నకు ఏ విధంగా మనము సహాయక సహకారాలు అందించాలి అనే ఆలోచన మీకేమన్నా ఉంటుందా అని అంటే అస్సలు ఉండదు, అస్సలు ఉండనే ఉండదు. మీ ఆలోచన విధానం అంతా ఎంత చండాలంగా ఉంటుందో
ఎంత నీచాతి నీచంగా ఉంటుందో మీరు పెడుతున్న కామెంట్లు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తనకు తాను ఓడిపోతాను అనుకున్న వాడే సహనాన్ని కోల్పోయేసి ఎదుటి వాళ్ళ మీద విరుచుకబడిపోతూ ఉంటాడు. అది ఉన్మాదంతో విరుచుకబడతారా, మరి ఇంకో కారణంగా విరుచుకబడతారో అర్థం కాని పరిస్థితిలో మీరుండి మమ్మల్ని అంటున్నారా? ఎవరు పిరికి పందలు? 10 పార్టీలను ఎంటేసేసుకొని గెలిచేటోడు మరి ధైర్యవంతుడును, ఓటమైనా గెలుపైనా ఒక్కడిగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు పిరికి పంద? ఒకసారి ఆలోచించాలి కదా. 3 సార్లు ఆయన మరి గెలుపైనా ఓటమైనా నేను ఒక్కడిగానే వస్తాను అని చెప్పి నేటికి కూడా ఒక్కడిగానే నిలబడి ఆయన పోరాడుతున్నాడు అని అంటే మరి ఎవరు పిరికి పంద? ఈ లెక్కన ఎవరు పిరికి పంద? మీరు మాట్లాడుతున్నారా ధైర్యం గురించి? ధైర్యం అంటే మాదే అనేసి మీరు మాట్లాడుతున్నారా? ఒక స్త్రీని గౌరవించడం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతిలోనే ఇప్పటిదాకా కూడా నేను చాలా మంది ఆడవాళ్ళని నేను గౌరవిస్తూనే మాట్లాడుతూ వచ్చిన. కానీ బరిదెగిస్తున్న కొంతమంది ఆడవాళ్ళు పెడుతున్న కామెంట్స్ చూసినాక నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, పర్సనల్గా నువ్వు ఆడదానివా లేకపోతే అడ్డగాడిదవా అనిపించింది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇక్కడ హత్యలు జరుగుతుంటే, అంటే ఏ హత్యలు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏదైతే కార్యకర్తలను హత్య చేస్తున్నారో ఆ హత్యలు చేస్తుంటే ఆ హత్యలకు భయపడిపోయేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టారంట. పిరికి పందంట కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టారంట. అంటే ఏం చేయాలి? కత్తికి కత్తి, కన్నుకు కన్ను, ఈ విధంగా మీరు హత్యలు చేస్తే మేము హత్యలు చేయాలా? చెప్పు. నువ్వు కాలు తీస్తే మేము కాలు తీయాలా? నువ్వు కన్ను తీస్తే మేము కన్ను తీయాలా? ఆ విధంగా ప్రోత్సహిస్తున్నావా? ఒక స్త్రీ అయిండుకొని స్త్రీ తత్వము ఈ విధంగా ఏడుస్తుందా? జరుగుతున్న అన్యాయాలు ఏంటి అని చెప్పి హక్కుతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న హత్యల మీద మాట్లాడడము అది పిరికి పంద చర్య ఎట్టయితుంది? కొంచెం బుద్ధుండక్కర్లేదా? ప్రజాస్వామ్యంలో హత్యలను ప్రోత్సహిస్తున్నారా? ఒక స్త్రీ అయిండుకొని ఇంత ఉన్మాదాన్ని నరనర నింపుకొని నువ్వు కామెంట్లు చేస్తున్నావు అనంటే నువ్వు స్త్రీ ఎలా అవుతావు? శూర్పణఖ అవుతావు కానీ. కాబట్టి ఆ రాక్షసత్వాన్ని సంతరించుకుంటున్నావు, మానవత్వాన్ని వదిలేసేసి. ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు? గత 5 ఏళ్ల నుంచి మరి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చాలా తిట్టేశారంట, అమ్మ నా బూతులు మాట్లాడేశారంట. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నొప్పి వస్తుందా అనేసి కామెంట్ చేస్తున్నారు. చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. ఊరికే ఎవరిని మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలకి రాకముందు టార్గెట్ చేసింది ఎవరు? రాజకీయాలకు వస్తాను అని ప్రకటించిన తర్వాత ఆయన్ని టార్గెట్ చేసి 16 నెలలు జైలు పాలు చేసింది ఎవరు? ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరు క్యారెక్టర్ అసాసినేట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టి ఉంచారు? ఎవరి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు? అక్కడి నుంచి తెలీదా ఎవరు టార్గెట్ చేశారో? మీరు అంత టార్గెట్ చేసి ఒక మనిషిని 16 నెలలు జైల్లోకి పెట్టి జైలు పాలు చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కొన్ని ఏళ్ల నుంచి మాట్లాడుతూ వస్తే కదా ఆ తరువాత వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మాట్లాడడం నేర్చుకుంది. మీరేదో శుద్ధపూసలైనట్టు ఈరోజు నీతులు చెప్తూ వస్తున్నారే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వల్ల కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల వల్ల కానీ, కార్యకర్తల వల్ల కానీ ఏ ఒక్కరైనా సూసైడ్ చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ట్రోల్ చేయడం వల్ల ఏ ఒక్కరైనా సూసైడ్ చేసుకున్నారా? ఆ దాఖలాలు ఉన్నాయా? మీరు ఏ విధంగా ట్రోల్ చేస్తే ఎంతమంది సూసైడ్ చేసుకున్నారనేది ప్రజలకు తెలీదా? ఎంత పతాక స్థాయిలో మీరు ట్రోల్ చేస్తే మరి గీతాంజలి సూసైడ్ చేసుకున్నారు, ఇంకా ఒక ఆవిడ సూసైడ్ చేసుకోవడము తెలీదా ప్రజలకు? మీ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టికాలను భరించలేక రీసెంట్గా కూడా నేను ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారే, ఆ ఒక ఆవిడే ఆత్మహత్య చేసుకుందా? మీ పార్టీ కోసం కష్టపడి మీ పార్టీకి పని చేసిన ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? మీరు మాట్లాడుతున్నారా? ఆ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుండాలి కొంచెమైనా. సిగ్గు శరమని లేకుండా గాలి తిరుగుతూ గాలి వెదవల్లాగా పెరుగుంటారు చూడు, మీలాంటి కుక్కలే ఆ విధమైన కామెంట్ చేస్తున్నాయి. బాధ్యతగా ఉంటే అటువంటి కామెంట్స్ చేయరు.
దేశం పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ బాధ్యత లేని ఉన్మాదపు కుక్కలే అటువంటి కామెంట్ చేస్తాయి. మాకు కావాల్సింది మానవత్వంతో ఉన్న మనుషులు, కానీ మీలాంటి ఉన్మాదం సంతరించుకున్న కుక్కలు మా ఛానల్కి అవసరమే లేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1000కి పైగానే మీలాంటి ఉన్మాదపు కుక్కల్ని బ్లాక్ చేస్తుంటారు. లేదంటే ఈరోజు ఛానల్ ఎప్పుడో గ్రోత్ అయ్యేది. గ్రోత్ కోసం నేను చూసుకొని ఛానల్ లాంచ్ చేయలే. ప్రజల పట్ల మాట్లాడడానికి, అన్యాయాల పట్ల మాట్లాడడానికి, నా నాయకుడికి నేను అండగా నిలబడడానికి నేను నా ఛానల్ని ప్రారంభించడం జరిగింది. కానీ మీలాంటి ఉన్మాదం కుక్కలు ఏవైతే పెడుతున్నాయో మెసేజ్, వాటికి సమాధానం ఇవ్వడానికి నేను ఛానల్ పెట్టలేదు. కాబట్టే బ్లాక్ చేస్తున్నా. పెద్దలు చెప్పిన సామెతే మళ్ళీ చెప్తున్నా, దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు ఏదైతే చెప్పారో ఆ నానుడిని నేను ఫాలో చేసి తల్లి చెల్లి అనే గౌరవం లేకుండా పశుతత్వాన్ని సంతరించుకున్న కుల ఉన్మాదులకు, కులగజ్జి వెధవలని, పెంటదినే కుక్కలని ఖచ్చితంగా బ్లాక్ చేయడం అనేది ధర్మం. మీతో వాదిస్తూ కూర్చుంటే నేను అక్కడే నిలబడిపోతా. ఇక మీకు నాకు తేడా ఏముంటుంది? మీలాంటి పెంటదినే మనుషులతో వాదన నాకు నచ్చదు కాబట్టి బ్లాక్ చేస్తున్నానని మరోసారి తెలియజేసుకుంటూ, ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్.